ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కుక్కలు కానీ కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అదే మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. మనం నిద్రించే సమయంలో మనందరికీ కళలు రావడం అనేది అత్యంత సాధారణమైన విషయం. మనం నిజ జీవితంలో నిద్రలోకి జారుకున్నప్పటికీ వర్చువల్ ప్రపంచంలో మేల్కొనే ఉంటాం. అలాంటి సమయంలో కొందరికి అద్భుతమైన కళలు వస్తే మరికొందరికి పీడ కళలు వస్తూ ఉంటాయి. ఇవి నిజ జీవితంలో నిజమవుతాయా అనే విషయాలు కొందరిని కలవరపెడుతూ ఉంటాయి. ఇలా వచ్చే కళల్లో కొందరికి కొన్ని నిజమయ్యే అవకాశం అయితే లేదు. పురాణాల ప్రకారం కొన్ని కళలు మన భవిష్యత్తు యొక్క సంఘటనను సూచనగా ఉంటాయి, లేదంటే అంచనా వేయవచ్చు. ఇవి మనల్ని హెచ్చరిస్తాయి. మనం వీటిపై శ్రద్ధ వహించి ఆ సంకేతాల అర్థాన్ని అర్థం చేసుకోవాలి. కళల విశ్వం మనల్ని మనం కాపాడుకోవడానికి పంపే సంకేతాలు. మీరు కుక్కల గురించి ఎక్కువగా కలలు కంటున్నారా? అయితే అవి కలలో కనిపిస్తే మీ జీవితానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు సూచనగా ఉంటాయి? ఇంతకీ కలలో కుక్కలు కనిపిస్తే ఏంటి అర్థం? వాటి వల్ల ఫలితాలేంటి? కుక్కగాని కరిచినట్టు, ఒక కలలో కుక్క మిమ్మల్ని కొరికినట్లు కరిచినట్టు అనిపిస్తే అది గాని మీరు చూస్తే మీరు శ్రద్ధ వహించవలసిన సమయం. కుక్క కాటు అవిశ్వాసానికి చిహ్నం. అదనంగా కుక్క మీ చేతిని కొరుకుతుందని మీరు కలగన్నట్లయితే అది మీకు దగ్గరగా ఉన్న వ్యక్తిని చూపిస్తుంది. మీ విధేయులు మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం. ఈ కళని తేలిగ్గా తీసుకోకూడదు. మీ అన్ని సంబంధాల గురించి మీరు తెలుసుకోవాలి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని చెడు పరిస్థితుల్లో అడ్డంకుల మధ్య వదిలివేయవచ్చు. అలాగే మీ ప్రియమైన వారికి నచ్చని పనిని మీరు ఈ మధ్య కాలంలో చేసి ఉంటారని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ కళ ఇక కుక్కగానే ఫాలో అవుతుందంటే, మిమ్మల్ని కుక్క ఫాలో అవుతుందని మీరు కలగంటే అది ఒక హెచ్చరికగా అనుకోవాలి. వాస్తవానికి ఇది ప్రేమను చూపిస్తుంది, ముఖ్యంగా వ్యతిరేక లింగానికి చెందిన వారికి. మీ కలలో కుక్క మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు మీరు చూస్తే మీరు ప్రేమించే వ్యక్తి కూడా మీతో లోతైన ప్రేమలో ఉన్నారని అర్థం. మీరు అతనితో లేదా ఆమెతో సన్నిహితంగా ఉండాలని సూచనగా ఈ కళ ఉంటుంది. ఇక గోధుమ రంగులోని కుక్క. మీ కలలో మీరు గోధుమ రంగులో ఉండే కుక్కను చూస్తే అది అరిష్టమని భావిస్తారు. ఇది మంచి శకునం అయితే కాదు. మీ జీవితంలో రాబోయే ఇబ్బందులు, కష్ట సమయాలకు ఇది సంకేతం. మీ కలలో మీరు గోధుమ కుక్కను చూస్తే మీ జీవితంలో ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తప్పుడు నిర్ణయం కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. తెల్ల కుక్క వస్తే, తెలుపు ఎల్లప్పుడూ పవిత్రతతో ముడిపడి ఉంటుంది. మీ కలలో గోధుమ రంగులా కాకుండా తెలుపు రంగు కుక్కను చూస్తే అది ఆనందాన్ని ఇస్తుంది. మీ స్నేహితుడు మీతో నమ్మకమైన వాడు, నిజాయితీపరుడని సూచన. అతను లేదా ఆమె ఎల్లప్పుడూ జీవితంలో మీ ఉత్తమమైన దాన్ని కోరుకుంటారు. వారు ఎల్లప్పుడూ మీతో ఉండవచ్చు. మీ ఆలోచనలపై మీకు సలహా ఇస్తారు. మీ సంబంధాన్ని సరికొత్త స్థాయికి తీసుకువెళతారు. ఇక నల్ల కుక్క. నలుపు ప్రతికూలతకు చిహ్నం. కాబట్టి ఒకరి కలలో ఒక నల్ల కుక్కను చూడటం అతని జీవితంలో చీకటి కోణాన్ని సూచనగా చెప్పవచ్చు. అలాగే ఇది మీకు తెలిసిన లేదా పరిచయస్తుల నల్ల ముఖాన్ని కూడా చూపిస్తుంది. ఇది స్నేహితుడి నమ్మక ద్రోహం ప్రవర్తన కారణంగా మీరు ఎదుర్కొంటున్న ఆందోళన, నిరాశను సూచనగా చెప్పవచ్చు. వాస్తవానికి నల్ల కుక్కలను కలలో చూడటం ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒకరి జీవితపు ప్రతికూలతను సూచనగా చెప్పవచ్చు. ఇక జబ్బు పడిన కుక్క. మీ కలలో మీరు జబ్బు పడిన కుక్కను లేదా జబ్బు పడిన కుక్కల సమూహాన్ని చూస్తే అలాంటి కళ మీ స్నేహితులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు హెచ్చరిక సంకేతం. ఈ కళ వారితో మీ సంబంధాన్ని పునరుద్ధరించాలని, భవిష్యత్తులో వాటిని పెంచుకోవాలని మీకు గుర్తు చేస్తుంది. కుక్కను చంపినట్టు. మీరు కుక్కను చంపినట్టు కళలు కంటున్నట్లయితే అలాంటి కళ సాధారణంగా చెడుకు సంకేతం. ఇది నష్టానికి చిహ్నం. ఇది సాధారణంగా ఆర్థికంగా ఉంటుంది. ఇది తరచుగా మీరు తీసుకునే చెడు నిర్ణయాలను సూచనగా చెప్పవచ్చు. భవిష్యత్తులో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ కళ సూచన. ఇక చనిపోయిన కుక్క. మీరు చనిపోయిన కుక్క లేదా కుక్క చనిపోతున్నట్లు కలగన్నట్లయితే అలాంటి కళ మంచి సంకేతం అయితే కాదు. ఇది మీ మంచి స్నేహానికి ముగింపుగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ కుక్క కళలోకి వస్తే మరి సంకేతాలు ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పాను. కాబట్టి మీకు ఎప్పుడైనా కుక్కకు సంబంధించిన ఏదైనా కళ వస్తే మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.